ముందుగా లెజెండ్ టీవీ ప్రేక్షకులు దాదాపు 5 లక్షల మంది చూస్తున్నారు. ప్రేక్షకులందరికీ అట్లాగే యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పుడు బతుకమ్మ పోయినసారికి ఈసారికి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు బతుకమ్మ పోయిన అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణ బతుకమ్మను కాపాడుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా చేసుకున్నటువంటి పండుగలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ పండుగను అధికారికంగా ఎక్కడ చూసినా ఒక కలర్ఫుల్ హైదరాబాద్లో బంతి పూలతోటి బతుకమ్మలు ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ చౌరస్తాలలో కావచ్చు, మెయిన్ కూడలిళ్లలో బతుకమ్మలు వేచి చాలా గొప్పగా జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రము అసలు బతుకమ్మను ఆడుకోవడానికి అనుమతి కావాలి. బతుకమ్మను ఎక్కడ కూడా ఆ సంబరాలు చేసుకునేటువంటి మా అక్క చెల్లెళ్ళు ఆడుకోవడానికి ఎక్కడ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తలేరు. ఎక్కడ కూడా అక్కడ అంటే వాళ్ళు ఆడుకోవడానికి లైటింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ వేయాలి చెరువు కట్టల దగ్గర. అట్లాంటి ఏర్పాట్లు ఏది చేయకుండా ఇవాళ ఈ పండుగను ఇవాళ ఆనాడు సమైక్య పాలనలో ఈ బతుకమ్మను మన సంస్కృతిని కళల్ని బయటకు రాకుండా చేసిరు. ఇప్పుడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అదే పద్ధతిలో పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి ప్రతి చర్య ఇవాళ చూస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ మా అక్క చెల్లెళ్ళ పక్షాన ఈ హైడ్రా ద్వారా పేద కుటుంబాలు కూలీనాలు చేసుకొని సప్పో చేసి ఇల్లు కట్టుకున్నటువంటి మా పేద బిడ్డల ఇల్లు కూల్చినావు. ఆ పేదోళ్ళ పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా మా యువన రైతు సోదరులకి ఇవాళ రైతు సోదరులను కూడా రోడ్ల మీదకి ఇడిచినటువంటి పరిస్థితి. రైతన్నలకు అండగా ఉంటాము, అట్లాగే రైతు కూలీలకు అండగా ఉంటాము, యువకులకు మా అక్క చెల్లెళ్ళకు అందరికీ అండగా ఉంటుంది. నువ్వు చేస్తున్నటువంటి నియంత పాలనను ఖచ్చితంగా ఎండగడతాం. ఆనాడు తెలంగాణ తెచ్చుకోవడానికి ఎట్లయితే సకలం జనులము ఏకమైనమో మరోసారి మళ్ళీ ఉద్యమ రూపాన్ని తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.